నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని వారం వారం వార్తా సమాహారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కొన్ని దేశీయ మరికొన్ని ప్రాంతీయ వార్తలకు సంబంధించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. వాటిల్లో అత్యంత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత సంతోషకరమైన వార్త జోన్ ఏర్పాటు. ఎట్టకేలకు చిరకాల వాంఛ, ఎప్పటి నుంచో దశాబ్దాల తరబడి మనం ఈ డిమాండ్ చేస్తూనే ఉన్నాము. దానికి అనుగుణంగా మనకిప్పుడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడింది. ఇది దేశంలో 18వ జోన్గా పరిగణించాలి. సో విభజన చట్టంలో, అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆ చట్టంలో పేర్కొన్న వాటిల్లో ఒకానొక ప్రధానమైన వాగ్దానం ఇది. సో అది కూడా నెరవేరినట్టుగా మనం ఇప్పుడు భావించాలి. సో దీంతో అనేక సదుపాయాలు, అనేక సౌకర్యాలు, అనేక లాభాలు కూడా మనకు సమకూరే అవకాశం ఉంది. ఒకటి, ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ ఇది, దానికి కాదంటలేదు. సో ఇప్పుడు ఈ ఈ ఈ జోన్ ఏర్పడిన తర్వాత మనం ప్రతి చిన్న విషయానికి భువనేశ్వర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలోనే ఏర్పాటు చేశారు కనుక. సో జూన్ 1వ తేదీ నుంచి ప్రధాన కార్యాలయం నుంచే కార్యకలాపాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి ఒక తాత్కాలిక భవనం, దీనికి శాశ్వతమైన భవనాలు, అదే జోనుకు సంబంధించి, అలాగే స్టాఫ్కి సంబంధించిన క్వార్టర్స్, అలాంటివన్నీ ముడసర్లో పరిసర ప్రాంతాల్లో కొన్ని ఎకరాల్లో వాటిని అత్యంత శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ అందాక సిరిపురం, అంటే ఉడా బిల్డింగ్లోని భవనంలోని డెక్ భవనంలో దీని ప్రధాన కార్యాలయాన్ని లాంఛనప్రాయంగా 1వ తేదీ నుంచి ప్రారంభించారు. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించినట్టుగానే మనం భావించాలి. అంతకుముందు చిన్న నిర్ణయం తీసుకోవాలైనా ప్రధాన కార్యాలయానికి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకున్నా అది ఇక్కడే జరిగిపోతుంది. అది ముఖ్యంగా మనకు కలిసి వచ్చిన అంశంగా భావించాలి. సో దక్షిణ కోస్తా రైల్వేని 4 డివిజన్లుగా విభజించారు. 1 విజయవాడ, 2 గుంటూరు, 3 గుంతకల్. అంతకుముందు మనకి వాల్తేరు డివిజన్గా ఒక డివిజన్ ఉండేది. సో 130 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్టేరు డివిజన్ పేరు మార్చేసి విశాఖపట్నం డివిజన్గా మార్చారు. దీంతో విజయవాడ, గుంటూరు, గుంతకల్, విశాఖపట్నం 4 డివిజన్లు మనకు వస్తాయి. 385 స్టేషన్లు ఈ 4 జోన్లకు కలిపి 385 స్టేషన్లు ఉన్నాయి. అలాగే 3550 దాకా మనకి కిలోమీటర్ల దాకా దీని విస్తీర్ణము విస్తరించి ఉంది. సో కొత్త రైళ్ళు వస్తాయి. అలాగే ఇప్పటికే కొన్ని నగరాలతో మనకు డైరెక్ట్ కనెక్టివిటీ లేదు కనుక ఇక నుంచి ఈ జోన్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కొత్త రైళ్ళు వస్తాయి. ఇప్పటికే ఉన్న వందే భారత్ రైళ్లతో పాటుగా ఇంకొన్ని వందే భారత్ రైళ్ళు వచ్చే ఆస్కారం ఉన్నది. అలాగే రాజధాని ఎక్స్ప్రెస్ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అయినప్పటికీ అది విజయవాడ నుంచి ప్రారంభం కావాలి. కాకపోతే విశాఖపట్నం మీదుగా అది ఢిల్లీ చేరుతుంది. సో రాజధాని ఎక్స్ప్రెస్ కూడా మనకు వస్తుంది. ఇంకా కొత్త రైళ్ళు వస్తాయి, కొత్త కోచ్లు వస్తాయి. కోచ్లకు కూడా గతంలో మనం దేవరించాల్సిన అగాయిత్యం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన కోచ్లు మనకే తయారవుతాయి. ఇక్కడే ఎన్ని కోచ్లు కావాలని మనకి నిర్ణయిస్తారు. ఇక మన రిజర్వేషన్ కోటాకు సంబంధించి గతంలో ప్రాంతాల వారీగా రిజర్వేషన్ ఇచ్చేవాళ్ళు. మొత్తం భువనేశ్వర్ కేంద్రంగా అన్ని నిర్ణయాలు జరిగేవి, ఇది రిజర్వేషన్కి సంబంధించి కూడా. ఇప్పుడు ఇక ఆ కోటా అంతా ఇక్కడికే వచ్చేస్తుంది కనుక సో మన రిజర్వేషన్ బోగీలకు సంబంధించి కొరత ఏర్పడే ఆస్కారం, అలాగే వెయిటింగ్ లిస్టులు ఉండే ఆస్కారం కూడా లేకపోవచ్చు. గతంలో దువ్వాడ దాకా వచ్చి కొన్ని ట్రైన్లు అటు వెళ్ళిపోయాయి. ఇప్పుడు దువ్వాడ కాకుండా పూర్తి విశాఖపట్నానికే వచ్చే ఆస్కారం ఉంది. ఇక ఉద్యోగాలు నియామకంలోకి వచ్చేసరికి మనకు కావాల్సింది అదే ముఖ్యంగా. ఇంకో ఉపాధి కోసమే కదా మనం ఎన్నాళ్ళు దీనికి ట్రై చేశాము. సో దానికి సంబంధించి మనకి 6 జోన్లుగా రాష్ట్రం మొత్తాన్ని విడదీశారు. ఒక్కొక్క జోన్కి కొన్ని జిల్లాలను కేటాయించారు. అలాగే స్థానికులకు 95% ఓట్లు, ఉద్యోగాలు, 5% మాత్రమే స్థానికేతరులకు ఇస్తారు. గతంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో మనకు తెలుసు. ఉద్యోగాల కోసం ఈ 5%,
అక్కడ కూడా అదే ప్రాతిపదికతో ఉండేది. అక్కడ కేంద్రాలయం ఉన్నప్పుడు భువనేశ్వర్లో ఉన్నప్పుడు కూడా మన వాళ్ళు ఆ 5% ఉద్యోగాల కోసం పోటీ పడటానికి అక్కడికి వెళ్తే అక్కడ సర్టిఫికెట్ లాగేస్ కోసం దాడులు చేయటం లాంటి కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళు. బహుశా ఇప్పుడు అవతల వాళ్ళు ఇక్కడికి వస్తే మన వాళ్ళు అది చేస్తారని మాత్రం మనం అనుకోలేదు. ఎందుకంటే సింహభాగం మన దగ్గరే ఉంది కనుక 5% ఎవరికైనా ఇచ్చినా పర్వాలేదని ఒక భావన ఉంటే ఉండవచ్చు. సో ఉద్యోగాల విషయంలో కూడా ఇక కార్గోకు సంబంధించి రోజుకి 100 మెట్రిక్ టన్నుల రవాణా జరిగే ఆస్కారం ఉంది అంటున్నారు. అలాగే ఈ 4 ఇందాక మనం చెప్పుకున్న డివిజన్లు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ 4 డివిజన్లు కలిపి దాదాపు 60,000 మంది సిబ్బంది ఉన్నారు. ఇంకా కొత్తగా సిబ్బంది అవసరమయ్యే ఆస్కారంగా ఉంది. త్వరలో వాటి నియామకాలు కూడా జరుగుతాయి. నియామకాలు జరిగినప్పుడే ఈ స్థానికేతర అనే అంశం మనకి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికీ ఏడాదికి 15,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని అంచనా వేశారు. ఇది ఇంకా మరింత పెరిగే ఆస్కారం. ముఖ్యంగా మనకి ఒక ప్రక్క అంతర్జాతీయ విమానాశ్రయాలు, మరో ప్రక్క దేశవ్యాప్తంగా పేరుగాంచిన నౌకాశ్రయాలు ఉండటం వల్ల వీటి కనెక్టివిటీ మరింత పెరిగి కార్గో హ్యాండ్లింగ్కి ఎక్కువ ఆస్కారం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల 15,000 కోట్లు మరింత ఆదాయంగా పెరిగే ఆస్కారం కూడా ఉంది. ఇక ఉత్తరాంధ్రులకు సంబంధించిన కూడా మంచి జరిగిందనే మనం అనుకోవాలా. ఎందుకంటే ఈ ప్రాంత వాసులు ఉద్యోగాలు వేటలో ఎక్కడెక్కడికో వలసలు వెళ్లాల్సి వచ్చేది. అలాంటి వలసలు లేకుండా, ఎందుకంటే ఎప్పుడు రైల్వే శాఖ ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించినది అందులో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయి కనుక తప్పనిసరిగా స్థానికులకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు ఉద్యోగాలు వచ్చే ఆస్కారం ఉంది. సో ఇది ఒక శుభ పరిణామం కనుక దీనికి సంబంధించి అన్ని ప్రధాన వార్తా పత్రికల్లో, మీడియాల్లో దీని గురించి ప్రస్తావన వచ్చింది. ఇది ప్రముఖమైన వార్త. ఇక రెండోది ఒక కాంట్రవర్సీకి సంబంధించిన వార్త. డిప్యూటీ సీఎం అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒకనొక కాంట్రవర్షియల్ విషయం ఇది. ఆయన్ని తెలంగాణ రాష్ట్రంలోకి రానివ్వబోమని, ఆయన పర్యటనలు ఆపేస్తామని ఆ రాష్ట్రం ప్రకటించమనేది చాలా పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఆయన ఏమైనా తక్కువ తిన్నారా? చాలా అదే ధీటుగా ఆయన కూడా సమాధానం ఇస్తూ అనుకున్నట్టుగానే ఆయన తెలంగాణలో అడుగుపెట్టారు. కాకుంటే అక్కడ ఆయన మీటింగ్ అంటే సభలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి నిరాకరించారు. ప్రెస్ క్లబ్లో మాట్లాడటానికి కూడా కొన్ని షరతులు విధించారు. కనుక ఆయన అలాంటివేమీ బేఖాతరు చేయకుండా తన ఫామ్ హౌస్లోనే ఒక మీటింగ్ లాంటి, లేకపోతే ఒక మీడియాని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి తాను ఏమేమి మాట్లాడాలనుకున్నాడో అవన్నీ మాట్లాడేశారు. ఏంటి ఇదంతా, ఇంత కాంట్రవర్సీ ఏంటి? ఉండి పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ వాళ్ళు అంత కక్ష కట్టడం ఏంటి అంటే దీనికి ఒక చిన్న నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ప్రొఫెసర్ నాగేశ్వర్ మీకు తెలిసే ఉంటుంది, అది ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం ప్రొఫెసర్, రిటైర్డ్. ఆయన ప్రముఖ ఛానళ్ళల్లో ఆయన విశ్లేషణ చేస్తూ ఉంటారు. అవి కాక ఆయనకి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆయన మంచి విశ్లేషకుడిగా పేరు కూడా ఉంది. ఆయన మధ్య ఒకనొక ఛానల్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ ఇద్దరు ఢిల్లీ వెళ్ళారు. హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని వాళ్ళు అడిగారు. దానికి అమిత్ షా అంగీకరించలేదు. మనకి జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు, అందువల్ల అతని మీద మీరేమి మాట్లాడబోకుండా అని చెప్పి వారిని మందలించారని ఆయన మాట్లాడుతూ, అత్యంత విశ్వసనీయమైన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. పార్టీలో ఉన్న సన్నిహితులు కొంతమంది నాకు ఆ విషయాన్ని చెప్పారు. అది బహిరంగంగా చెప్పకపోయినా కూడా అత్యంత ప్రముఖులు కూర్చున్న సమావేశంలో జనసేన నాయకులు ఈ విషయాన్ని మాట్లాడుకున్నారు. అది నాకు తెలిసింది అని చెప్పి ఆయన ఆ ఛానల్లో మాట్లాడారు. ఇంకేం దుమారం లేచింది ఇక్కడ. ఏంటి అసలు అమిత్ షా గారు ఏంటి, వీళ్ళిద్దరిని మాట్లాడటం ఏంటి అని ఇంకా అనుకున్నారు. రకరకాల వ్యాఖ్యానాలు వచ్చినాయి. జనసేన నేతలు కొందరు, అలాగే జన సైనికులు కొందరు నాగేశ్వరం మీద విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. చాలా హుందాగా ఎమ్మెల్సీ అలాగే మన పవన్ కళ్యాణ్ గారి సోదరులు నాగబాబు గారు నాగేశ్వర్కి సలహా కూడా ఇచ్చారు. మీ నుంచి అలాంటి పదాలు మేము అసలు అంగీకరించలేము, మీరు చాలా బాగా చేస్తారు, మీరంటే మాకు మంచి అభిమానం ఉంది, అసలు ఏ ఆధారం లేకుండా ఇలాంటి మాటలు మీరు మాట్లాడటం అంత సమంజసం కాదు అని చెప్పి ఆయన అంటే, నాదెండ్ల మనోహర్ ఆయన మీటింగ్ వెళ్ళారని చెప్పి ఆయన పేరు ప్రస్తావించారు కదా. నాదెండ్ల మనోహర్ గారు చాలా మైల్డ్గా అంటే హుందాను ప్రదర్శిస్తూ, నాగేశ్వర్ గారు అంటే మాకు చాలా గౌరవం, నాగేశ్వర్ గారు ఎలాంటి నిరాధారమైన
అవాస్తవాలైన వాటిని ఆ కామెంట్ని వెనక్కి తీసుకోవటం మంచిది అని చెప్పి ఆయన ఒక సలహా ఇచ్చారు. దాంతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించినట్టున్నారు. దాంతో అతనికి అది అవాస్తవం కాదని తెలిసిపోయింది. సో అత్యంత విశ్వసనీయమైన సోర్స్ అని చెప్పారు కదా, ఆ సోర్సు బోగస్ సోర్స్ అని అసలు ఆయన చెక్ చేసుకోకుండా మాట్లాడేశారని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. దాంతో ఆయన ఏ ఛానల్లో అయితే ఈ కామెంట్ చేశారో అదే ఛానల్లో ఆయన మళ్ళీ ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పారు. ఈ లోపే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఆయన మీద వ్యక్తిగతంగా కొంతమంది క్యాస్ట్, అలాగే బాడీ షేమింగ్ ఇవన్నీ చేయటం మొదలుపెట్టారు. ఇది చినికి గాలివాన్లాగా మరి ఆంధ్ర తెలంగాణ అనే ఒక వాదంగా మారిపోయింది. మా తెలంగాణ వాడిని, మా మేధావిని మీరు అలాంటి విమర్శలు చేస్తారా అని తెలంగాణ వాళ్ళు లేనిపోయినవన్నీ ప్రచారం చేసి ఎంత మేధావి అయితే మాత్రం ఎలాంటివన్నీ ప్రచారాలు చేస్తారా అని చెప్పి కొంత లేనిపోనివి అక్కడ ఇక్కడ ఇటువైపు వాళ్ళు తగ్గలేదు, అటువైపు వాళ్ళు మరింత రెచ్చిపోయారు. అప్పుడు వచ్చిందే ఈ సందర్భం. ఏది తెలంగాణ ఎలా వస్తారో మేము చూస్తాము ఆయన అని చెప్పి అక్కడ నాగేశ్వర గారికి కొంతమంది మద్దతుగా మీటింగులు పెట్టారు. ముఖ్యంగా జర్నలిస్ట్ సంఘాలు, పాషం యాదగిరి ఇలాంటి వాళ్ళందరూ ఆయనకు మద్దతు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని తోలనాటం మొదలుపెట్టారు. దాంతో జన సైనికులకి మరింత కోపం వచ్చింది. వాళ్ళు ఇంకా కేసులు పెట్టడం కూడా మొదలుపెట్టారు. ఒక దశలో నాగేశ్వరని అరెస్ట్ చేస్తారని కూడా అందరూ భావించిన తరుణంలో ఆయన అరెస్ట్ చేయబోతున్నారని, ఆయన అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం ఆయన తెలంగాణకి డీజీపీని కలిశారని, తనకి రక్షణ కల్పించాలని అడిగారని, ఇలా రకరకాల పుకార్లు. ఇప్పుడు ఏముంది, సోషల్ మీడియా కదా, ఎవడో ఏదైనా సృష్టించవచ్చు. ఇవన్నీ అవాస్తవాలే. సో మొత్తానికి నాగేశ్వర్ వర్సెస్ జనసేన అనే విధంగా మారిపోయి అటువైపు వ్యక్తిగత దోషంలో, ఇటువైపు వ్యక్తిగత దోషంలో, ఇలాగా వ్యక్తిగత హననాలకు కూడా దారితీసేదాకా ఈ వివాదం వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ని ఆ రాష్ట్రంలోకి అడుగు పెట్టనివని చెప్పేసరికి ఆయన చాలా ఆగ్రహానికి వ్యక్తం చేస్తూ తన కొంతమంది మీటింగ్ పెడతారు కదా, ఎక్కువ మంది ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళందరితో మీటింగ్ పెట్టిన సందర్భంలో ఎవరో ప్రొఫెసర్ నాగేశ్వర్ అట అని చెప్పి ఆయన కొంచెం మాట్లాడి నా నుంచి ఆయనకి ఆదాయం బాగా పెరిగిందంట ఈ కాంట్రవర్సీ చేయటం వల్ల అని చెప్పి కొంచెం వ్యంగ్యాత్మకంగా ఆయన మాట్లాడేసరికి యువతల వాళ్ళు మరింత రెచ్చిపోయి మా రాష్ట్రానికి ఎలా వస్తారో చూస్తారా, నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ వేసిన భిక్షతోనే బతుకుతున్నాడా, ఇంకా ఈ లేనిపోని అర్థాలన్నీ తీసి ఆయన మీద ఉన్నది లేనిది మాట్లాడటం మొదలుపెట్టారు. ఎవరైనా సామాన్యులు మాట్లాడుతున్నారంటే అలా కాదు. ఏకంగా కేబినెట్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ప్రతిపక్షంలో అత్యంత కీలకంగా ఉండే కేటీఆర్ గారు, కవిత గారు, ఇలా రకరకాల వ్యక్తులు ఆయన్ని ఛాలెంజ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ని ఛాలెంజ్ చేస్తూ నువ్వు ఎలాగొస్తావో చూస్తాము అని చెప్పారు. ముఖ్యంగా పాత్రికేయులు, జర్నలిస్టులు పెట్టిన సమావేశంలో యాదగిరి గారు చేసిన ఒక ముఖ్యమైన ఇది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనేవాడు తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ వచ్చినప్పుడు నేను 11 రోజుల పాటు అసలు అన్నమే తినకుండా మానేశాను అని చెప్పి మన మీద విషం కక్కినోడు ఇప్పుడు ఎలా వస్తాడు అని చెప్పి ఆయన ఒక లేనిపోని అంశాన్ని ఆయన బయటికి తీశారు. సో వీటన్నిటికీ సమాధానంగా ఆయన ఒక మీటింగ్ పెట్టి చెప్పాలనుకుంటే ఆ మీటింగ్కి అనుమతి నిరాకరించి ఏదో శాంతి భద్రతలు అని చెప్పి చేశారు. అందుకే ఆయన తన ఫామ్ హౌస్లోని మీటింగ్ పెట్టి ఆయన స్పష్టమైన వైఖరిని అక్కడ చేశారు. తెలంగాణకి నేను అంటే ప్రాణం ఇస్తాను, నేను ఎప్పటి నుంచో తెలంగాణ ఉన్నాను, తెలంగాణ మృతవీరులకు నేను ఎప్పుడు నీరాజనాలు అర్పిస్తూ ఉంటాను. ఆ మాటకు వస్తే గద్దరన్నకు నాకు చాలా క్లోజు. ఆయన తుపాకీ గుండుతో లోపలుంటే ఆయన దగ్గరికి వస్తే ఆయనకి నేను కారు కొనిచ్చాను, నేను అంత సేవ చేశాను అని చెప్పి మొత్తం అది ఓన్ చేసుకోవడానికి, ముఖ్యంగా గద్దర్ లాంటి యుద్ధ నౌకల్ని ఓన్ చేసుకోవడానికి ఆ వాస్తవాలన్నీ పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టారు. దాంతో గద్దర్ కుమార్తె వెన్నెలను కూడా వాళ్ళు రెచ్చగొట్టి ఇవన్నీ అబద్ధాలే, ఆయన అంటే నాకు ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే యాజ్ అన్ యాక్టర్ మంచి ఆయన నటన అంటే నాకు ఇష్టం, అంతేగాని ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయటం, మా నాన్నగారిని భిక్షగాడిని చేయటం మాత్రం బాగాలేదని ఆవిడతో కూడా మాట్లాడిపించారు. సో మొత్తానికి ఆ ఫామ్ హౌస్లో జరిగిన మీటింగ్లో మాత్రం పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడారు. నేను ఇప్పటిదాకా అనుకోలేదు తెలంగాణలో మన పార్టీ అభివృద్ధి చేస్తానని, పోటీ చేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, తెలంగాణలో నేను పోటీ చేస్తాను, మన పార్టీ పోటీ చేస్తుంది, ఏంటి ఎందుకు రానివ్వరు నన్ను ఇక్కడికి, ఇదేమన్నా మీ అబ్బల జాగీరా అని మాట్లాడి మళ్ళీ ఒక మాట కూడా అన్నారు, ఈ తెలంగాణ అనేది భారతదేశం భూభాగంలో లేదా, ఇంకెక్కడైనా ఉందా,
ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళే ఆస్కారం లేదా? మీ తెలంగాణ వాళ్ళు ఏ రాష్ట్రాలకు వెళ్లకుండా ఉన్నారు అని చెప్పి ఆయన లాజికల్గా మాట్లాడారు. సో ఇది పెద్ద కాంట్రవర్సీగా మారింది. ప్రస్తుతానికైతే ఈ నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఆ తర్వాత ఏమవుతుందో మనం చెప్పలేం. ఇది ఈ వారంలో వచ్చిన ఒకానొక సెన్సేషనల్ వార్తగా చెప్పాలి. ఇంకొక వార్త, అది ఒక స్కామ్ కాదో తెలియదు కానీ మొత్తాన్ని స్కామ్గా ముద్రపడిన ఒక వార్తకు సంబంధించిన అంశం ఇది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నియామకాలు జరిగాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా విషయంలో అవకతవకలు జరిగాయని, డబ్బులు చేతులు మారాయని చెప్పి విపక్షాలు, ముఖ్యంగా వైసీపీ వాళ్ళు దుమారం లేపేశారు. దానికి ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ కోన వారు ఉన్నారు కదా, ఆయన, అలాగే ఎండీలు, వీళ్ళందరూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇదంతా అబద్ధము, లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి హారిజెంటల్ రిజర్వేషన్ అనే దానికి అర్థం తెలియలేదు, అందుకే ఇలాంటి అవాకులు చవాకులు చేస్తున్నారు. ఇప్పుడు దాకా మాకు దీనికి సంబంధించి 30,000 ఫిర్యాదులు వచ్చినాయి, అంటే గ్రీవెన్సెస్ వచ్చినాయి. వాటన్నిటికీ మేము సావధానంగా సమాధానం ఇచ్చాం, సంతృప్తికరంగా ఇచ్చాం. కనుక ఇలాంటి లేనిపోని దుమారాలు లేపి ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఈ మన కోన శశిధర్ గారు, వీళ్ళందరూ, రావత్ గారు, భరణి గారు, ఈ ముగ్గురు మీటింగ్ పెట్టి చెప్పారు. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మాజీ మంత్రి, ఆయన నాయకుడు, ప్రముఖంగా ఉన్న నాయకుడు పేర్ని నాని గారు మాత్రం దీనికి సంబంధించి తేలాల్సిందే అని చెప్పి ఆయన మాట్లాడుతూ, ఇదంతా ఎందుకు, 3% మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు నియామకాలు, డిఎస్సి నియామకాలు. ఆ డిఎస్సి నియామకాల్లో స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వారి తాలూకు సర్టిఫికెట్లు, మెరిట్ సర్టిఫికెట్లు ఉంటాయి కదా, అవన్నీ బయట పెట్టండి, అప్పుడు ఇంకా కాంట్రవర్సీ ఉండదు కదా అని చెప్పి ఆయన ఒక సవాలు విసిరారు. ఆ మధ్య కాలంలోనే ఎవరెవరు స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి స్పోర్ట్స్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చారని చెబుతూ ప్యాకెట్ ఆడే వాళ్ళకి కూడా ఇచ్చేశారు, దాన్ని కూడా ఒక క్రీడగా గుర్తించారు అని చెప్తారు. అంటే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు దానికి తీవ్రంగా స్పందించారు. కొన్ని ఆటల తాలూకు పేర్లు వాళ్ళకి తెలియవు, ప్యాకెట్ అనేస్తున్నారు వాళ్ళు అని చెప్పి ఇక నుంచి ఇలాంటి ఉద్రేకపూరితమైన ప్రసంగాలు చేసి జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే వాళ్ళ పట్ల చాలా గట్టిగా ఉండాలి, అవసరమైతే వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేసేదాకా వచ్చింది ఈ కాంట్రవర్సీ. మొత్తానికి ఆ పేరుని నాని చేసిన ఒక ప్రకటన మాత్రం కాస్తంత సమంజసంగానే ఉన్నట్టుంది. అంటే ఒక రకంగా ఏంటంటే ఈ కాంట్రవర్సీ అంతా ఎందుకు, ఎవరెవరికి ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చారో ఆ ఉద్యోగాల తాలూకు మెరిట్ సర్టిఫికేట్లను బహిర్గతం చేయండి అని చెప్పారు. బహుశా గతంలో ఇలాంటిది ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు, అందువల్ల ప్రభుత్వం దానికి అంగీకరించే అవకాశం కూడా లేకపోవచ్చు. సో ఇది కూడా ఈ వారం వచ్చిన వాటిల్లో ముఖ్యమైన వార్తగా భావించాలి. ఇంకొక విషాదకరమైన వార్త, ఢిల్లీలో ఒకానొక హోటల్లో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగి 24 మంది ప్రాణాలు కోల్పోయారు, 50 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ చనిపోయిన వారిలో 11 మంది విదేశీయులు కూడా ఉండటం అనేది కాస్తంత ఆందోళన కలిగించే అంశంగా భావించాలి. బుధవారం ఉదయమే 8:50 ప్రాంతాల్లో చీఫ్ షెఫ్ స్టవ్ ఆన్ ఎలక్ట్రిక్ స్టవ్ అంటున్నారు, అది ఎలక్ట్రిక్ స్టవ్, ఆ స్టవ్ ఆన్ చేయగానే వెంటనే పేలి మంటలు వచ్చేసి క్షణాల్లోనే హోటల్ అంతా కమ్మేశాయి. అందుకే కొంతమంది కిటికీలు ఓపెన్ చేసి దూకిపోయారు. దీనికి ప్రధానమైన కారణం, ఇంతమంది మృతులకు ప్రధానమైన కారణంగా పోలీసులు దర్యాప్తులో తేలింది ఏంటంటే, ఎంట్రన్స్కి ఎగ్జిట్కి ఒకే ఒక ద్వారం ఉండటం వల్ల ఆ గందరగోళంలో ఎటు పరిగెస్తున్నారో తెలియని పరిస్థితుల్లో వీళ్ళందరూ చనిపోయారు. కొంతమంది పైనకి వెళ్ళి కిటికీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు, బట్ తీవ్రమైన గాయాలయ్యాయి. 50 మంది గాయాలే ఆసుపత్రిలో ఉంటే వాళ్ళలో దాదాపు 25 మంది పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పి ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అది ఢిల్లీలోని మాలవీయ నగర్ పరిసర ప్రాంతాల్లో ఫ్లరిస్ డే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అనే పేరుతో ఒక హోటల్, ఆ పేరుకి చాలా గందరగోళంగా ఉంది. దానికి కేవలం 5-6 రూములకు మాత్రమే పర్మిషన్ తీసుకుని ఆ హోటల్ని ప్రారంభించారు. కానీ ఇప్పుడు 100 రూముల కంటే పైనే హోటల్ని నిర్వహిస్తున్నారు. దానివల్లనే ఇదంతా జరిగింది. అంటే అనుమతి తీసుకున్నది వేరు, వాళ్ళు రన్ చేస్తున్నది వేరు, దానివల్లనే ఈ అత్యంత ప్రమాదం జరిగిందని చెప్పి అన్నారు.
పాపం ఈ విదేశీయులు మరణించిన వారిలో ఎక్కువ మంది వైద్యం కోసం వచ్చారట. అక్కడ స్టే ఉండి దగ్గరలో ఆసుపత్రుల్లో ఉంటే ఆ ఆసుపత్రిలో చికిత్స కోసం అని చెప్పి వచ్చారట. వాళ్ళు మంటల్లో కాలిపోవడం అనేది, ముఖ్యంగా సెంట్రల్ ఏషియా అలాగే ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవటం అనేది అత్యంత విషాదకరమైన అంశంగా భావించాలి. హోటల్ రన్ చేసేవాళ్ళు ముఖ్యంగా వేసవి బాగా ఎక్కువగా ఉన్న రోజుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. దానికి సంబంధించి అగ్నిమాపక దీనికి సంబంధించి అన్ని ఫైర్ పర్మిషన్ అంటారు కదా, లేకపోతే వసతులన్నీ కల్పించే దిశగా అడుగులు వేయాలి. దానికి కూడా ప్రభుత్వ అధికారులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, ఎలాంటి చావు వార్తలు రాకుండా చూడాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇంకొక వార్త ఏంటంటే ఎస్ఐఆర్ ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా వినిపిస్తున్న అంశం ఏంటంటే సమగ్ర ఎన్నికల జాబితా సవరణలో, అంటే తప్పులు ఏమైనా ఉంటే సవరించుకోవడం కోసం దేశవ్యాప్తంగా సర్వే లాంటిది జరుగుతుంది. దీనికి సంబంధించి మన రాష్ట్రంలో కూడా త్వరలో వచ్చే ఆస్కారం ఉంది. అందువల్ల ఎస్ఐఆర్ అనే ఆ టీం వచ్చినప్పుడు, లేకపోతే ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ఓట్లు పోతాయి, లేకపోతే దొంగ ఓట్లు వచ్చేస్తాయి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇవ్వటం అనేది ఒక వార్తాంశంగా చెప్పుకోవాలి. సో అలాగే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి నేతల్లో కొంతమంది కూడా దీని పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా తమ పార్టీ శ్రేణుల్ని, ముఖ్యంగా ఉన్నత అధికారులకు కూడా ఆయన చెప్పింది ఏంటంటే, ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు వేసే ఆస్కారం ఉంది, దొంగ ఓట్లు చేర్చే ఆస్కారం ఉంది కనుక చాలా నిఘా పెట్టండి దాని మీద అని చెప్పి ఆయన చెప్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి మాత్రము ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఎస్ఐఆర్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా దీని పట్ల చర్చ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో తమిళనాడులో స్టాలిన్ గారు ఓడిపోవడానికి అక్కడ కొన్ని లక్షల ఓట్లు తీసేశారు. అలాగే మన మమతా బెనర్జీ గారు, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు, అలాగే ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ గారు, వీరిద్దరూ ఓడిపోవడానికి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలే ప్రధానమైన కారణము. కొన్ని ఉన్న ఓట్లు తీసేయచ్చు, కొన్ని దొంగ ఓట్లు చేర్చవచ్చు. ఈ రెండు జరుగుతున్నాయి దీనికి సంబంధించి. కనుక మన వాళ్ళు బూత్ లెవెల్లో ప్రతి చోటకు వెళ్ళి మన వాళ్ళ ఓట్లు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారేమో అనే దాన్ని పూర్తిగా పరిశీలించాలని చెప్పి ఆయన పార్టీ శ్రేణులు కోరటం అనేది ఈ ఎస్ఐఆర్కి సంబంధించి. సో వీళ్ళిద్దరూ చేసిన, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనలు కనుక చూస్తూ ఉంటే, ఎస్ఐఆర్ సంబంధించి అటు మమతా బెనర్జీ, స్టాలిన్ లాంటి కొంతమంది నేతలు, అలాగే కాంగ్రెస్ సంబంధించి ఖర్గే, అలాగే మన రాహుల్ బాబు అండ్ ప్రియాంక గాంధీ కూడా ఈ సర్రకు సంబంధించి చాలా విమర్శలు చేస్తున్నారు కదా, అవన్నీ వాటిల్లో కొంత వాస్తవం ఉందేమో అనే అనుమానాలు కూడా ఇప్పుడు మనకి కలగాల్సిన అవసరం ఏర్పడింది. సో ఇవి ఈ వారంలో వచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇంకా చాలా వార్తలు వచ్చాయి, కానీ ముఖ్యమైన అంశాలకు సంబంధించి మనం ఎప్పుడు విశ్లేషణ చేస్తున్నాము. ఇది వచ్చే వారం మళ్ళీ మరిన్ని ముఖ్యమైన వార్తల సమాహారంతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.